రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సంధ్యా థియేటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ వద్ద ఇటీవల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానంగా ఓ లేఖ పంపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని లేఖలో పేర్కొంది. ఈ మేరకు 6 పేజీల లేఖను సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది. డిసెంబర్ 4, 5న థియేటర్ నిర్వహణను మైత్రి మూవీ మేకర్స్ తీసుకుందని తెలిపింది. ఇక సినిమాల పరంగా విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్కు వచ్చారని చెప్పింది. సంధ్యా థియేటర్లో కార్లు, బైక్లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని తెలిపింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల రూపాయలు, హీరో అల్లు అర్జున్ ₹1 కోటి, దర్శకుడు సుకుమార్ ₹50 లక్షల, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹25 లక్షల సాయం అందించారు. రైట్ గా సంధ్యా థియేటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, సంధ్యా థియేటర్ యాజమాన్యం ఓ లేఖలో అంటే పూర్తి భద్రతతో పాటు వెహికల్స్ పార్కింగ్ కూడా ఒక సపరేట్ అనువుగా ఒక ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం, గతంలోనూ హీరోలు సినిమా చూడడానికి థియేటర్ కు వచ్చారు, ఇటువంటి తొక్కిసలాట ఎప్పుడు జరగలేదని కూడా యాజమాన్యం చెప్తూ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మిణి, సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో మాత్రం రేవతి అనే మహిళ చనిపోవడం దానిపై మాత్రం పోలీసులే గతంలో కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం వ్యక్తి నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విషయంలో యాజమాన్యం కూడా లేఖపూర్వకంగా మాత్రం ఈ రోజు రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా హీరోలు ఈ థియేటర్ కి రావడం కావచ్చు, లేదు అని అంటే హీరో వస్తున్న ముందు సమయంలో దాదాపుగా 80 మందికి పైగా అక్కడ మనుషులను ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వాలంటీర్లు ఖచ్చితంగా ఉన్నారు. మళ్ళా ప్లస్ అక్కడ వెహికల్స్ కావచ్చు, అంటే 2 వీలర్స్ అయినా 4 వీలర్లకైనా పార్కింగ్ కూడా అక్కడ అనుమతి ఉంది, పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది అంటూ కూడా దీంట్లో ఈ లేఖలను అయితే స్పష్టంగా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీంట్లో అల్లు అర్జున్ ని కూడా విచారించడం కూడా పూర్తి జరిగింది. అయితే అల్లు అర్జున్ చెప్పిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాదాపుగా దీనిపై అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ కోసం కూడా రేపు నాంపల్లి కోర్టులో మాత్రం మరోసారి వాదనలు అయితే వినిపించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది మొదటిసారి ఇలా ఈ ఘటన జరగడం కావచ్చు, లేదు అని అంటే గతంలో కూడా, ఎందుకంటే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మెయిన్ సెంటర్ చికట్పల్లి ఏరియాలోని ప్రతి సినిమా చూసుకున్నా కూడా సంధ్యా థియేటర్, సంధ్యా 70mm కావచ్చు, లేదంటే సంధ్యా 35mm కావచ్చు, రెండు చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ప్రస్తుతం ప్రతి ప్రీమియర్ షోకి అయితే కొంతమంది హీరోలు చిన్నపాటి సినిమాల దగ్గర నుంచి తీసుకున్న పెద్ద సినిమాల వరకు మాత్రం సినిమా హీరో ఎవరిదైతే సినిమా ఉంటుందో వాళ్ళు రిలీజ్ కి మాత్రం వస్తూ ఉంటారు. దాన్ని కూడా లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా హీరోలు సంధ్యా థియేటర్ దగ్గరికి రావడం జరిగింది, కానీ ఎప్పుడు జరగలేదని కూడా దాంట్లో మెన్షన్ చేసినట్టు కూడా తెలుస్తుంది బ్రాహ్మణి. కానీ ఎట్టకేలకు మరి పోలీసులు ప్రస్తుతం ఈ లేఖల్ని స్వీకరించారు. కానీ తదుపరి మరి ఎలాంటి వీళ్ళని అఫిడవిట్ గా పిలిపించి మరోసారి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తారా అనేది కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే క్రాంతి, చెప్పండి, మైత్రి మూవీ మేకర్స్ 4, 5 తేదీల్లో తీసుకుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి వారికి ఏమైనా నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే థియేటర్ ఓనర్ ని చూసుకున్నా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది, సినిమా హీరోకి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంట్లో మైత్రి మేకర్స్, ఎందుకంటే సినిమా బడ్జెట్ ప్రొడ్యూసర్ గా కూడా మైత్రి మూవీ మేకర్స్ పూర్తి బాధ్యత తీసుకుంది కాబట్టి, ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అంటే ప్రీమియర్ షోస్ కావచ్చు, ప్రమోషన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా మరి అనుమతులు కూడా ఏమైనా కోరారా, పోలీసుల తరపు నుంచి అనుమతులు కోరారా, లేదు అంటే మైత్రి మూవీ మేకర్స్ కానీ లేదంటే హీరో అల్లు అర్జున్ తరపు టీం కావచ్చు, వీళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అనే కోణంలో కూడా ఖచ్చితంగా విచారణ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి చూసుకున్నా కూడా ఇటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, లేదంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్లు అయితే తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే క్రాంతి, చెప్పండి, ఇంతకు ముందు మీరు చెప్పినట్లు 6 పేజీల లేఖకు సంబంధించి అధికారులు కానీ పోలీసులకు అంటే దీనికి సంబంధించి రిప్లై ఎలా స్పందించబోతున్నారు?
రైట్ బ్రాహ్మణి, ఎందుకంటే ప్రస్తుతం అంటే వీళ్ళు వ్యక్తిగతంగా రాకపోయినా కూడా అడ్వకేట్లు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం తరపు అడ్వకేట్లు మాత్రం ఈ లేఖని పోలీసులకు అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లేఖని పోలీసులు ఏ విధంగా స్వీకరిస్తారు అనేది కొంత ఉత్కంఠంగా కూడా మారింది. అయితే వ్యక్తిగతంగా కూడా హాజరుకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అనేసి కూడా కోణంలో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ కి క్రాస్ చెకింగ్ కి పర్పస్ గా మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి.